అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తా నుండి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు శుక్రవారం నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ అభిలాష వినోద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లల రక్షణకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆడపిల్లలు అన్నింటిలో మగవారితో సమానంగా ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి రాధిక, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. అంటే చైనీస్ లో ఒక సేయింగ్ ఉంది. సేయింగ్ ఏమంటే ఎడ్యుకేట్ అ మ్యాన్ యు ఎడ్యుకేట్ అన్ ఇండివిజువల్, ఎడ్యుకేట్ అ ఉమెన్ యు ఎడ్యుకేట్ అ జనరేషన్. ఎందుకు ఇది సేయింగ్ ఉంది అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఒక పురుషుకి మీరు ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ వరకే ఉంటది, కానీ ఒక అమ్మాయికి మీరు ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళ పిల్లలకి కూడా చదివి పెడతారు, వాళ్ళ నానమ్మకి వాళ్ళ అమ్మమ్మకి కూడా చదివి పెడతారు. సో మీరు ఒక విమెన్ కి ఎడ్యుకేషన్ ఇచ్చిన అంటే నెక్స్ట్ జనరేషన్ కి కూడా ఎడ్యుకేషన్ ఇచ్చినట్టే ఉంటది. అందువలన ఎడ్యుకేషన్ ఆఫ్ విమెన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇండియాలో కాదు, ఇది ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ఒక థియరీ ఉంది. సో దీంట్లో భాగంగా మన నిర్మల్ జిల్లాలో కూడా మన ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ పెడుతున్నాము. ఇక్కడ వచ్చేసిన అందరూ ఫీమేల్ స్టూడెంట్స్ కూడా నా ముందు ఉన్నారు. మీ అందరితో ఫస్ట్ ఒక మాట నేను చెప్పాలి. ఏంటి అంటే మీరు మంచిగా చదవాలి, చదివిన తర్వాత ఒక మంచిగా జాబ్ కొనసాగించాలి, తర్వాత పెళ్లి చేస్తారు కదా. ఎందుకంటే మీ అందరూ మంచిగా చదివితే, మీ అందరికి మంచిగా జాబ్ ఉంటేనే మన జిల్లాకి సక్సెస్ అయినట్టే ఉంటది, మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి, మన అడ్మినిస్ట్రేషన్ కి సక్సెస్ అయినట్టే ఉంటది. దీంతో పాటు మన నిర్మల్ జిల్లాలో చాలా